మరణాన్ని సైతం ఎదిరించి గెలిచిన ఒక అసాధారణమైన పోరాటం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం పాతకాలపు పురాణ కథ కాదు, పదునైన మేధస్సు, అచంచలమైన భక్తి కలిస్తే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చు అని నిరూపించిన ఒక అద్భుతమైన విశ్లేషణ. సతీ సావిత్రి, మరణాన్ని జయించిన మహాస్త్రీ. వినడానికే ఎంతో ఉత్కంఠగా ఉంది కదూ. ఇతిహాసాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఈ అద్భుతమైన గాథలోకి నేరుగా వెళ్ళిపోదాం. అసలు ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ మానవ మాతృరాలు ప్రాణాలను తీసే సాక్షాత్తూ ఆ మరణదేవుడినే ఓడించగలదా? ఒకవైపేమో మనం మానవ పరిమితులు, మరోవైపు అంతు చిక్కని దైవిక శక్తి. వినడానికిది పూర్తిగా అసాధ్యమనిపిస్తోంది కదా. కాని ఈరోజు మన వివరణ అంతా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక చారిత్రక ఘట్టం చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ మద్రదేశంలో మొదలవుతుంది. అక్కడ అశ్వపతి అనే ఒక ధర్మవంతుడైన రాజు ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో దేవిని ఎంతో భక్తితో ప్రార్థించి ఒక అద్భుతమైన కుమార్తెను వరంగా పొందాడు. ఆమె సావిత్రి. ఆమె మామూలు యువరాణి కాదు, అపారమైన అందమున్నా ఏమాత్రం గర్వం లేని మనిషి. వినయం, ధర్మం, అచంచలమైన భక్తి ఇవే ఆమెకు అసలైన ఆభరణాలు. ఆమె అంతర్గత శక్తికి, ధైర్యానికి మూలం అవే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, సావిత్రి పెళ్లి వయస్సుకు వచ్చినప్పుడు తన భర్తను తనే ఎంచుకునే స్వేచ్ఛను ఆ రాజు ఆమెకు ఇచ్చాడు. ఒకవైపు చూస్తేనేమో సకల సౌకర్యాలు, సిరిసంపదలతో కూడిన విలాసవంతమైన రాజభవన జీవితం. కాని సావిత్రి దేన్నెంచుకుందో తెలుసా? కష్టాలతో కూడిన అటవీ జీవితాన్ని. అవును, రాజ్యాన్ని కోల్పోయి అడవిలో బతుకుతున్న సత్యవంతుడు అనే రాకుమారుడిని ఆమె తన భర్తగా నిర్ణయించుకుంది. ఎందుకంటే అతను అడవిలో ఉన్నప్పటికీ అత్యంత ధర్మవంతుడు, నిజాయితీపరుడు, పైగా తన తల్లిదండ్రులకు గొప్ప భక్తుడు. ఆ గుణాలే ఆమెను కట్టిపడేశాయి. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. సావిత్రి తన నిర్ణయాన్ని ఆనందంగా తండ్రితో చెబుతున్న సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఒక ఊహించని పిడుగులాంటి నిజాన్ని బయటపెట్టాడు. సత్యవంతుడు చాలా గొప్పవాడే, కాని అతనికి ఇంకో ఏడాది మాత్రమే ఆయుష్షుంది అని చెప్పాడు. ఒక్కసారిగా అక్కడ వాతావరణమంతా మారిపోయింది. ఒక అందమైన వివాహ వేడుక కాస్త క్షణక్షణానికి కరిగిపోతున్న ఒక టైం బాంబ్లా మారిపోయింది. ఈ భయంకరమైన మాట వినగానే అశ్వపతిరాజు వణికిపోయాడు. వెంటనే నిర్ణయం మార్చుకుని వేరే ఎవ్వరైనా పెళ్లి చేసుకోమని సావిత్రిని బతిమిలాడాడు. కాని సావిత్రి ఇచ్చిన సమాధానం వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవలసిందే. ఒక్కసారి నేనెంచుకున్న భర్త జీవితాంతమాయనే అని అత్యంత ప్రశాంతంగా, స్థిరంగా చెప్పేసింది. తండ్రి ఎంత బతిమిలాడినా ఆమె అడుగు వెనక్కి వెయ్యలేదు. ఆ అద్భుతమైన నిబద్ధత నిజంగా ఒక గొప్ప స్ఫూర్తి. ఇక్కడ నుండి ఆమె జీవితంలో ఒక భయంకరమైన కౌంట్ డౌన్ మొదలైంది. పెళ్లి తర్వాత ఆమె ఆ రాజభోగాలను వదిలేసి అడవికి వెళ్ళిపోయింది. ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో భరిస్తూ తన అత్తమామలకు సేవ చేసింది. కాని ఆ గండం రోజు దగ్గర పడుతూనే ఉంది. సత్యవంతుడి మరణానికి సరిగ్గా 3 రోజులు ఉందనగా ఆమె అన్నపానీయాలు మానేసి ఒక కఠినమైన ఉపవాస దీక్షను చేపట్టింది. గుండెల్లో ఎంత భయమున్నా ఆ భారాన్నంతా తనలోనే దాచుకుంటూ అత్యంత నిశ్శబ్దంగా ఆ నిర్ణాయక రోజుకోసం ఎదురుచూసింది. చివరికి నారదుడు చెప్పిన ఆ చీకటి రోజు రానే వచ్చింది. సత్యవంతుడు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తుంటే సావిత్రి కూడా ఆయన వెంటే వెళ్ళింది. అలా పని చేస్తుండగా ఒక్కసారిగా సత్యవంతుడికి ప్రాణం పోయేంత తీవ్రమైన తలనొప్పి వచ్చింది. తట్టుకోలేక అతను సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. క్షణాలు గడుస్తున్నాయి. ఆ ప్రాణాంతక క్షణం వచ్చేసింది. సత్యవంతుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకుంటేనే మన మనసు ఎంతో బరువెక్కుతుంది కదూ. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక ప్రకాశవంతమైన, అత్యంత భయంకరమైన రూపం ప్రత్యక్షమైంది. ఆయనే యమధర్మరాజు. సాక్షాత్తు మరణాన్ని శాసించే దేవుడు ఒకవైపు, ప్రాణాలు కోల్పోయిన భర్త మృతదేహం ముందు కూర్చున్న ఒక సాధారణ, శోకతప్త స్త్రీ మరొకవైపు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, యముడు సత్యవంతుడి ఆత్మను తీసుకుని వెళ్లడం ప్రారంభించినప్పుడు ఆమె భయంతో కుప్పకూలిపోలేదు. పైగా ఆయన వెంట నడవడం మొదలుపెట్టింది. తన వెనుకాలే వస్తున్న సావిత్రిని చూసి యముడు ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళిపోమన్నాడు. కాని సావిత్రి ఏం చేసిందో తెలుసా? ఒక తీవ్రమైన, విషాదకర పరిస్థితిని అత్యంత అద్భుతమైన, మేధోపరమైన చర్చగా మార్చేసింది.
మరణదేవుణ్ణి అనుసరిస్తూనే ధర్మం గురించి, న్యాయం గురించి ఎంతో అనర్ఘళంగా మాట్లాడింది. భయం లేకుండా ఆమె చూపించిన ఆ లోతైన జ్ఞానానికి, అచంచలమైన భక్తికి సాక్షాత్తు యమధర్మరాజే ఫిదా అయిపోయాడు. ఆమె మాటల తీరుకు మురిసిపోయిన యముడు భర్త ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకోమన్నాడు. అసలైన వ్యూహం ఇక్కడే మొదలైంది. ఇది అచ్చం ఒక తెలివైన చదరంగ మాటలాంటిది. ఆమె అడిగిన ఆ వరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి వరంగా తన అత్తమామలకు కంటిచూపు ఇవ్వమని కోరింది. యముడు ఇచ్చేశాడు. అయినా వదలకుండా వెంబడిస్తూనే తన తండ్రికి సంతానం కలగాలని రెండో వరం అడిగింది. అదీ లభించింది. చివరగా మూడో వరం కోరుకోమన్నప్పుడు సత్యవంతుడి ద్వారా నాకు 100 మంది పిల్లలు పుట్టాలి అని అడిగింది. ఇప్పుడిక్కడ అస్సల్ ట్విస్ట్ ఏంటంటే, యముడు సంతోషంలో ఆ మూడో వరాన్ని కూడా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఇచ్చేశాడు. కాని ఆ వరంలో ఉన్న లాజిక్, అదే పారాడాక్స్ను ఒక్కసారి గమనిద్దాం. సత్యవంతుడు ప్రాణాలతో లేకుండా సావిత్రికి సత్యవంతుడు ద్వారా సంతానం ఎలా కలుగుతుంది? అసలు కుదరదు కదా. అంటే తానిచ్చిన మాటని నిలబెట్టుకోవాలంటే యముడు సత్యవంతుణ్ణి బతికించక తప్పని పరిస్థితి. అది సావిత్రి మాస్టర్ స్ట్రోక్, ఒక అద్భుతమైన చెక్మేట్. ఆ క్షణంలోనే యమధర్మరాజుకు తాను ఎలా బోల్తాపడ్డాడో అర్థమైపోయింది. కాని ఆయనకు ఏమాత్రం కోపం రాలేదు. పైగా ఎంతో సంతోషం కలిగింది. మరణదేవుడు స్వయంగా ఒక మానవ మాతృరాలి ముందు తలొగ్గి ఏమన్నాడో తెలుసా? సావిత్రి, నువ్వు నిజమైన పతివ్రతవి. నీ అపారమైన భక్తి, తెలివితేటలు ముందు నేనూ ఓడిపోయాను అన్నాడు. అసలు మరణం కూడా ఒక సాధారణ స్త్రీ ముందు తన ఓటమిని అంగీకరించిన ఆ క్షణం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే సత్యవంతుడు గాఢ నిద్ర నుండి మేల్కొన్నట్లుగా కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆ సావిత్రి ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. గాఢమైన భక్తికి తోడుగా ఒక అద్భుతమైన వ్యూహాత్మక మేధస్సు ఉంటే ఏకంగా విధిరాతను సహితం మార్చివేయవచ్చు అని ఈ ఘట్టం మనకు ఎంతో స్పష్టంగా రుజువు చేసింది. ఈ మొత్తం విశ్లేషణను ఒక్కసారి గమనిస్తే సతీ సావిత్రి కథ కేవలం ఒక భర్త ప్రాణాలు దక్కించుకున్న కథ మాత్రమే కాదు. ఇదొక నారీ శక్తి యొక్క శాశ్వతమైన వారసత్వం. స్వచ్ఛమైన ప్రేమకు, భక్తికి అపారమైన శక్తి ఉంటుంది. అలాగే మనం ఆచరించే ధర్మమే అంతిమంగా మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. భారతీయ సంస్కృతిలో సావిత్రి కేవలం ఒక పాత్ర కాదు, ఆమె మహిళా సాధికారతకు, చురుకైన మేధస్సుకు, అలాగే మొక్కవోని ధైర్యానికి ఒక సజీవ ప్రతీక. కాబట్టి ఇదంతా చూశాక మనకు అర్థమయ్యే అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఒక స్వచ్ఛమైన భక్తి, పదునైన మేధస్సు కలిసి సాక్షాత్తు మరణం లాంటి అతిపెద్ద నిజాన్నే ఓడించగలిగితే ఇక ఈనాటి మన ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లు ఎంతటివి? ఎలాంటి అసాధ్యమైన పరిస్థితులనైనా మనం సులభంగా అధిగమించలేమా? ఖచ్చితంగా అధిగమించగలం. ఆ అపారమైన అంతర్గత శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి మన ఈ విశ్లేషణను ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్లీ కలుద్దాం.